అక్షయ తృతీయ రోజు కొనుక్కోవాల్సినవి బంగారం, వెండి, గోల్డ్ జ్యువెలరీ లేదా చైను, రింగు, బంగారం, నాణెం, సిల్వర్ ఐటమ్స్లో అయితే గ్లాసు, ప్లేటు, నాణేలు ఇది అత్యంత ముఖ్యమైనదనమాట. సంపద మనల్ని పెంచుతుంది. ఇక ధాన్యాలు, బియ్యము, గోధుమలు, పప్పులు ఇంట్లో ఎప్పుడు అన్నం కొరత లేకుండా ఉండడానికి ఇవైతే కొనుక్కోవాలి. డబ్బు, పెట్టుబడులు, సేవింగ్స్ ప్రారంభించడం అంటే ఎఫ్డి, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చిన్నగా అయినా పెట్టుబడి పెట్టండి. ఇది అక్షయ తృతీయ రోజు చేస్తే ఎప్పటికీ తగ్గదనే నమ్మకం. అక్షయ తృతీయ రోజు కొనుక్కోవాల్సినవి ఈ వస్తువులు కనుక కొనుక్కుంటే శుభము, ఐశ్వర్యం పెరుగుతాయని నమ్మకం. ఇంటి వస్తువులు అయితే కొత్త పాత్రలు, స్టీల్ అయినా పర్వాలేదు, సిల్వర్ ఐటమ్స్ అయినా పర్వాలేదు, కిచెన్ ఐటమ్స్ అయితే చిన్న ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుక్కున్నా చాలా చాలా మంచిది. ఇంకా చెప్పాలంటే అక్షయ తృతీయ నాడు ఇవన్నీ చేస్తే మనకి ఎంతో కొంత మేలైతే జరుగుతుందని పెద్దవాళ్ళు చెప్పిన నమ్మకం. ఇక పూజా సామాగ్రికి వస్తే దేవుడి విగ్రహాలు, పూజా సామాను, అగరబత్తి, కర్పూరం ఇవన్నీ కొనుక్కోవడం కూడా మనకి సకల సుఖాలు కలుగుతాయి. ఇక మొక్కల పరంగా అయితే మొక్కలు, తులసి మొక్క, మనీ ప్లాంట్స్ ఇవి శుభమను పాజిటివ్ ఎనర్జీకి సూచికం అనమాట. సో ఇవన్నీ మనము అక్షయ తృతీయ రోజు కొనుక్కుంటే చాలా మంచిది. ఇక విద్యకు సంబంధించినవి అయితే పుస్తకాలు, నోట్బుక్లు, పెన్నులు ఇక విద్యలో అభివృద్ధి కోసం అని చెప్పి అక్షయ తృతీయ నాడు ఇవైతే కొనుక్కుంటారు. ఇక ఇవన్నీ మనం కొనుక్కుంటే చిన్న టిప్ ఏంటంటే ఉదయం స్నానం చేసి పూజ చేసి కొనుక్కోండి. ఏది కొనుగోలు చేసినా సంకల్పంతో కొనండి, అంత మంచి జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.